అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము. అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తులు యోదయ అందంతటా ఉన్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగు వివరించి చెప్పెను. నేను ఎప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడైనైతిని. అప్పుడొక దర్శనము నాకు కలిగెను. అది ఏదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నా యొద్దకు వచ్చెను. దాని వైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమి యందుండు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకెడు పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని. అందుకు నేను, వద్దు ప్రవ్వా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియూ నా నోట ఎన్నడూనూ పడలేదని చెప్పగా, రెండవ మారు ఆ శబ్దము ఆకాశము నుండి, దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను. ఇలాగు ముమ్మారు జరిగెను. తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడెను. వెంటనే కైసరే నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుషులు మేమున్న ఇంటి యొద్ద నిలిచి ఉండిరి. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమియూ చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చెను. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంటి ప్రవేశించితిమి. అప్పుడతడు, నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. నేను మాటలాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకిని దిగెను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తీసమిచ్చెను, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకొంటిని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పెను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యము బోధింపక ఫినేకి, కుప్రా, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రియులు కొందరును, కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొక్కకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రభువైన యేసును గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను కనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొకకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోవుచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ఆమేన్.